ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. గల్ఫ్లోని చమురు గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులతో పలు రిఫైనరీలు మంటల్లో చిక్కుకున్నాయి. అటు ఇరాన్ దాడిలో అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడులను బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలన్నీ ఖండిస్తూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ప్రతీకార దాడులు చేస్తామని జపాన్ ఇరాన్ను హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్న యుద్ధంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ గల్ఫ్ దేశాల్లోని చమురు, సహజ వాయువు కేంద్రాలపై ఇరాన్ దాడులను మరింత ముమ్మరం చేసింది. తమ గ్యాస్ క్షేత్రం సౌత్ పార్స్పై దాడికి ప్రతీకారంగా పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లోని హైఫా చమురు శుద్ధి కర్మాగారంపై క్షిపణి దాడి జరిగింది. దాంతోపాటు హైఫాలోని విద్యుత్ కేంద్రంపైన ఇరాన్ దాడి చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని కిర్యత్ షమోనా పట్టణంలో జరిగిన రాకెట్ దాడిలో 4 గాయపడ్డారు. తమ ప్రాంతాల వైపు దూసుకొస్తున్న డ్రోన్లను అడ్డుకునే పనిలో తమ రక్షణ దళాలు నిమగ్నమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల వైపు 3 విడతలుగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అటు ఇజ్రాయెల్ హోంశాఖ కార్యాలయంపైన డ్రోన్లతో విరుచుకుపడినట్లు ఇరాన్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని యాన్బూలోని సమ్రెఫ్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. యాన్బూ పోర్టు వైపు దూసుకొచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు ప్రాంతంపై దూసుకొచ్చిన 3 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. కువైట్ జాతీయ పెట్రోలియం కంపెనీని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఫలితంగా స్వల్ప స్థాయిలో మంటలు చెలరేగాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానంపై దాడి చేసి దెబ్బతీసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ప్రకటించింది. తమ ప్రాంతం వైపు దూసుకొచ్చిన F-35 యుద్ధ విమానం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ఉన్న వీడియోను ఇరాన్ మీడియా ప్రచురించింది. ఈ దాడిలో విమానం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది. దీనిని అధికారికంగా ధృవీకరించిన అమెరికా ఒక జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందని US సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్లో మరింత లోతుల్లోకి వెళ్లి దాడులు చేస్తున్నట్లు అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. హొర్మోజ్లో ఇరాన్ బోట్లను తమ యుద్ధ విమానాలు వెంటాడుతున్నాయని తెలిపారు. ఇరాన్ సైన్యం భవిష్యత్తు అమెరికా చేతిలో ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అటు యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ తొలిసారి ఉత్తర ఇరాన్పై దాడులు చేసింది. కాస్పియన్ సముద్రంలోని నౌకలు, పోర్టులు, కమాండ్ కేంద్రంపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ యుద్ధంలో ఇరాన్కు భారీ స్థాయిలో నష్టం జరిగిందని, టెహ్రాన్ ఎప్పటికంటే బలహీనంగా మారిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. యురేనియంను సుసంపన్నం చేసే లేదా బాలిస్టిక్ క్షిపణులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇరాన్కు ఇకపై లేదని నెతన్యాహు పేర్కొన్నారు. తాను చనిపోయినట్లు వార్తలు వస్తున్న వేళ నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. తన మరణంపై వచ్చిన వార్తలను ఖండించారు. ఇరాక్లోని సలాహల్దీన్ ప్రావిన్స్లో PMF దళాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. మర్జాయున్ ప్రాంతంలోని కబ్రికా, టోలియోన్ నగరాల్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రధాన విద్యుత్ సబ్స్టేషన్ దెబ్బతినడంతో దక్షిణ లెబనాన్లోని విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఏప్రిల్ ఆఖరి వరకు దుబాయ్, రియాద్లకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు క్యాథీ పసిఫిక్ ప్రకటించింది. గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడులను బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలన్నీ ఖండిస్తూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. హొర్మోజ్లో సురక్షిత రవాణాకు సరైన చర్యలు చేపట్టడానికి సహకరిస్తామని తెలిపాయి. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన జపాన్ ప్రధాని తకాయిచి హొర్మోజ్లో సహకారానికి సమ్మతించారు. ఖతార్ చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ దాడులను సౌదీ అరేబియా, ఖతార్, UAE ఖండించాయి. ఇదో ప్రమాదకర చర్య అని వ్యాఖ్యానించాయి. ఖతార్తో పాటు గల్ఫ్లోని మిత్రదేశాలకు అండగా ఉంటామని UK ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడులు జరిపిన తర్వాత ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమ్మద్ అల్థానీకి ఫోన్ చేసిన స్టార్మర్ టెహ్రాన్ దాడులను ఖండించారు.